2026 కొత్త సంవత్సరం క్రికెట్ ప్రపంచంలో ఒక భారీ కుదుపుతో మొదలైంది. ఒకప్పుడు ఇండియాకి బెస్ట్ ఫ్రెండ్ లా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు ఇండియాలో అడుగుపెట్టడానికి నిరాకరిస్తోంది. కేవలం కొన్ని వారాల క్రితం కోల్కతా నైట్ రైడర్స్ 9,20,00,000 పెట్టుకున్న బంగ్లాదేశ్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ని ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే టీం నుంచి గెంటేశారు. దీని వెనుక బీసీసీ ఆర్డర్ ఉంది. దీనికి కౌంటర్ గా బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏకంగా T20 వరల్డ్ కప్ నే బాయ్కాట్ చేస్తామని బెదిరిస్తోంది. అసలు కేకేఆర్ అంత పెద్ద మొత్తాన్ని కొన్న ప్లేయర్ ని ఎందుకు వదిలేసుకుంది? బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడులకు ఈ క్రికెట్ గొడవకి సంబంధం ఏంటి? మరో నెలలో జరగాల్సిన T20 వరల్డ్ కప్ షెడ్యూల్ మొత్తం ఎందుకు మారుతోంది? ఈ రోజు ఈ వీడియోలో ఇండియా బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ఈ క్రికెట్ వార్ వెనుకున్న పూర్తి నిజాలను తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, చాలా షాకింగ్ విషయాలున్నాయి. ముందుగా అసలు గొడవ ఎక్కడ మొదలైందో చూద్దాం. డిసెంబర్ 2025లో అబుదాబిలో జరిగిన IPL మినీ వేలంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ పేరు తెరపైకి రాగానే చెన్నై సూపర్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. కానీ చివరిగా కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా 9,20,00,000 పెట్టి ముస్తాఫిజుర్ రెహమాన్ సొంతం చేసుకుంది. ఇది ఒక బంగ్లాదేశ్ ప్లేయర్ కి IPL చరిత్రలోనే హైయెస్ట్ పే. కేకేఆర్ ప్లాన్ ఏంటంటే మిచెల్ స్టార్క్ ప్లేస్ లో ముస్తాఫిజుర్ రెహమాన్ ఈడెన్ గార్డెన్స్ పిచ్ మీద అద్భుతంగా పనికొస్తాడని. కానీ సీన్ కట్ చేస్తే జనవరి మొదటి వారంలో ఒక పెద్ద ట్విస్ట్. BCCI నుంచి కేకేఆర్ మేనేజ్మెంట్ కి ఒక ఆదేశం వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బంగ్లాదేశ్ ప్లేయర్ ని టీంలో ఉంచుకోవడం మంచిది కాదు, అతన్ని రిలీజ్ చేయండి ఇమ్మీడియట్ గా అని చెప్పినట్లు సమాచారం. అంతేకాదు కేకేఆర్ నష్టపోకుండా వారు ఖర్చు పెట్టిన 9,20,00,000 మొత్తం తిరిగి చేస్తామని మరియు వేరే ప్లేయర్ ని రీప్లేస్మెంట్ గా తీసుకునే ఛాన్స్ కూడా ఇచ్చింది. దీంతో కేకేఆర్ అతన్ని అధికారికంగా రిలీజ్ చేసింది. పాపం ముస్తాఫిజుర్ వాళ్ళు రిలీజ్ చేస్తే నేనేం చేయగలనని నిస్సహాయంగా కామెంట్ చేశాడు. కానీ అసలు BCCI ఇంత సీరియస్ డెసిషన్ ఎందుకు తీసుకుంది? దీనికి కారణం క్రికెట్ గ్రౌండ్ లో లేదు, బంగ్లాదేశ్ విధుల్లో ఉంది. ఫ్రెండ్స్, ఈ గొడవ కారణం బంగ్లాదేశ్ లో జరుగుతున్న రాజకీయ మరియు మతపరమైన అల్లర్లు. 2024లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక అక్కడ మొహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం వచ్చింది. అప్పటి నుంచి ఇండియా బంగ్లాదేశ్ సంబంధాలు దెబ్బతింటూనే ఉన్నాయి. ముఖ్యంగా డిసెంబర్ 2025లో 2 మేజర్ ఇన్సిడెంట్ ఈ క్రికెట్ నిర్ణయాన్ని ప్రభావితం చేశాయి. షరీఫ్ ఉస్మాన్ హత్య. డిసెంబర్ 12న బంగ్లాదేశ్ లో ఇండియా వ్యతిరేక నినాదాలు చేసే ఒక యువనేత షరీఫ్ ఉస్మాన్ హదీ అని కొందరు కాల్చి చంపారు. దీని వెనుక ఇండియా హస్తం ఉందంటూ అక్కడ రాడికల్ గ్రూప్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. సెకండ్ది దీపు చంద్రదాస్ ఉదంతం. దీని ప్రతీకారంగా డిసెంబర్ 18న మైనం సింగ్ ప్రాంతంలో దీపు చంద్రదాస్ అనే హిందూ కార్మికుడిని దైవ దూషణ నెపంతో కొందరు అల్లరి మోకలు అతనిపై దాడి చేసి చెట్టుకు వేలాడదీసి చంపేశారు. ఈ ఇన్సిడెంట్స్ ఇండియాలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. బంగ్లాదేశ్ లో హిందువుల మీద మైనారిటీల మీద జరుగుతున్న దాడులను ఇండియాలో నిరసనలు వెల్లువెత్తాయి. ఒక పక్క అమాయకులను చంపుతూ మరో పక్క ఆ దేశ ప్లేయర్లను IPL లో కోట్లు సంపాదించడం ఏంటి అనే ప్రశ్నలు వచ్చాయి. రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి పెరగడంతో BCCI దేశ భద్రత మరియు సెంటిమెంట్స్ పేరుతో ముస్తాఫిజును తప్పించక తప్పలేదు. BCCI తీసుకున్న ఈ నిర్ణయం బంగ్లాదేశ్ ప్రభుత్వంకి అస్సలు నచ్చలేదు. అక్కడ ప్రస్తుతం అధికారంలో ఉన్న యూత్ అండ్ స్పోర్ట్స్ అడ్వైజర్ ఆసిఫ్ నజ్రుల్ చాలా ఘాటుగా స్పందించారు. ఆయన ఏమన్నారంటే, భారత క్రికెట్ బోర్డు మతపరమైన రాజకీయాలు చేస్తోంది, బంగ్లాదేశ్ క్రికెట్ అవమానిస్తే మేము ఊరుకోం, బానిసతో రోజులు పోయాయి అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. కేవలం మాటలు తాకుండా 2 సంచలన నిర్ణయాలు తీసుకున్నాడు. IPL బ్యాన్. బంగ్లాదేశ్ లో IPL ప్రసారాలను పూర్తిగా బ్యాన్ చేశారు. అంటే అక్కడ ఎవరు టీవీలో IPL చూడలేరు. ఇది జియో స్పోర్ట్స్ లాంటి పెద్ద బ్రాడ్కాస్టర్లకు పెద్ద నష్టం. నో ట్రావెల్ టు ఇండియా. మా ప్లేయర్ అయిన ముస్తాఫిజుర్ కే ఇండియాలో రక్షణ లేనప్పుడు మా మొత్తం టీం అక్కడ ఎలా సేఫ్ గా ఉంటుంది అని ప్రశ్నిస్తూ ఫిబ్రవరిలో జరగబోయే T20 వరల్డ్ కప్ కోసం బంగ్లాదేశ్ టీం ఇండియాకు రాదు అని తేల్చి చెప్పారు. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడింది. T20 వరల్డ్ కప్ 2026 ని ఇండియా మరియు శ్రీలంక కలిసి నిర్వహిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 7 నుండి టోర్నమెంట్ మొదలవుతుంది. బంగ్లాదేశ్ ఆడాల్సిన మ్యాచ్లన్నీ మన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో షెడ్యూల్ చేశారు. ఎందుకంటే కలకత్తా వారికి దగ్గర మరియు భాష కూడా కలిసి వస్తుంది కాబట్టి. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ICCకి ఒక లెటర్ రాసింది. మేము ఇండియాలో అడుగు పెట్టాం, మా మ్యాచ్లన్నింటినీ శ్రీలంకకు మార్చండి అని డిమాండ్ చేస్తుంది. దీంతో ICC తలపట్టుకుంది. టోర్నమెంట్ కి ఇంకా నెల రోజులు కూడా లేదు. ఇప్పుడు షెడ్యూల్ మార్చడం అంటే మామూలు విషయం కాదు. టికెట్లన్నీ అమ్ముడైపోయాయి. వేరే టీమ్స్ ఇంగ్లాండ్, వెస్టిండీస్ ట్రావెల్ ప్లాన్స్ అన్ని ఇండియాకి బుక్ అయ్యాయి. ఇప్పుడు అర్ధాంతరంగా మ్యాచ్లను శ్రీలంకకు మారిస్తే లాజిస్టిక్ సమస్యలు వస్తాయి. అయినా సరే బంగ్లాదేశ్ మొండి పట్టుదల వల్ల ICC ఇప్పుడు హైబ్రిడ్ మోడల్ వైపు మొగ్గు చూపుతోంది. అంటే పాకిస్తాన్ ఎలాగైతే ఇండియాకు రాకుండా శ్రీలంకలో ఆడుతుందో ఇప్పుడు బంగ్లాదేశ్ అదే దారిలో వెళ్తోంది. చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్, ఒకప్పుడు క్రికెట్ లో దాయద్ దేశం అంటే పాకిస్తాన్ మాత్రం ఉండేది. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా ఆ లిస్ట్ లో చేరిపోయింది. గత 10 ఏళ్లుగా ఎంతో స్నేహంగా ఉన్న మన సంబంధాలు రాజకీయాల వల్ల ఇలా మారిపోయాయి. ముస్తాఫిజుర్ రెహమాన్ KKR కాంట్రాక్ట్ కోల్పోవడం ఒక చిన్న స్పార్క్ అయితే, కానీ అది ఇప్పుడు వరల్డ్ కప్ షెడ్యూల్ నే మార్చేసే స్థాయికి వెళ్ళింది. ఫిబ్రవరి 7న వరల్డ్ కప్ మొదలవుతుంది. బంగ్లాదేశ్ మ్యాచ్లు శ్రీలంకలో జరుగుతాయని దాదాపు ఖరారైనట్టే. దీనివల్ల నష్టపోయేది ఎవరు? మీరేమనుకుంటున్నారు? BCCI చేసింది కరెక్టేనా? దేశ భద్రత మరియు గౌరవం ముఖ్యం కాబట్టి బంగ్లాదేశ్ ప్లేయర్ ని దూరం పెట్టడం సమంజసమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.